నెల్లూరు జిల్లా అనంతసాగర్ పరిధిలోని వలిగొండ అటవీ ప్రాంతంలో అదృశ్యమైన వృద్ధుల కోసం ఫారెస్టు పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. వెలిగొండ అటవీ ప్రాంతంలో మల్లెకొండ వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన రత్నయ్య నాయుడు, సుబ్బయ్య నాయుడు వారం క్రితం అదృశ్యమయ్యారు. వారి కుటుంబ సభ్యులు స్థానికులతో అడవిలో వెతుకుతుండగా ఎర్రచందనం కూలీలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. వృద్ధులు ఎర్రచందనం కూలీల కోసం పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది అడవిలో డ్రోన్ల ద్వారా గాలిస్తున్నారు. నా పేరు కోటపాటి హైమావతి. మా ఆయన కోటపాటి రత్నం నాయుడు, నా భర్త గారు. మా మరిది గారు వచ్చి కోటపాటి సుబ్బానాయుడు. వీళ్ళిద్దరూ ఇంటికి నుంచి బయలుదేరి 7 రోజులైంది. మల్లింకొండకని వెళ్ళారు. ఆడ స్వామిని దర్శనం చేసుకున్నారు అంటే అక్కడ వాళ్ళు చెప్పారు. మేము పోతే దర్శనం చేసుకొని మామిడికాయలు కూడా కొన్ని కొనుక్కున్నారంట. ఆ ఊరు సొంతూరు కాబట్టి ఇసుకపల్లి గ్రామం నుంచి వచ్చేసి మునక ప్రాంతం వాళ్ళు 40 ఏళ్ళు అయింది ఇక్కడ చేరి నాయుడుపల్లిలో. 40 ఏళ్ళు అయితే అక్కడ పోయి దర్శనం చేసుకొని అన్ని చేసుకొని వచ్చారంటే అక్కడ మేము పోయాము, అడిగాము, విసారించుకున్నాము. అక్కడ వాళ్ళు చెప్పారు. ఆ యాసూకుని బట్టి మేము కొండల్లోనే బయలుదేరి వస్తే ఈ రోజుకి ఇంటికి రాలేదు 7 రోజుల నుంచి. మేము చాలా భయపడుతున్నాము. అక్కడ ఏ కొండల్లో పుట్టల్లో చెట్టల్లో ఇరుక్కుపోయి ఉన్నారా ఏంది అనేది తెలియక బాధపడుతున్నాము. మా కుటుంబరాలన్నీ అక్కడే ఉన్నాయి, ఎతుకులాడుతున్నాయి. ఈ రోజు కూడా కొంచెం మంది మనుషులు పెట్టి కూడా ఎతుకులాడిస్తున్నాము. అది ఇప్పుడు కూడా ఇంకా కనపడలేదు కాబట్టి మా అది రావాలంటే మళ్ళీ అప్పుడు రాకపోయాం. మా వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ఎతుకులాడుతా ఉన్నారు. ఈ రోజు కూడా పోయి ఉన్నారు. మీరు కూడా ప్రభుత్వం కొంచెం దయచేసి అందరూ సహాయం చేయాలని కోరుతున్నాను.